టార్గెట్ కిషన్ రెడ్డి. మరోసారి రాజాసింగ్ హాట్ కామెంట్స్. ముందు నుంచే ఇరువురి మధ్య గ్యాప్. మరి ఇప్పుడు ఈయన దాదాపు రాజాసింగ్ ఎప్పటి నుంచి రెండు నెలల నుంచి మాట్లాడుతున్నారు ఎవరు కిషన్ రెడ్డి మీద. మరి బీజేపీ నాయకత్వం ఏం చేస్తుందండి? బీజేపీ అధిష్టానం కానీ ఇక్కడ మిగతా నాయకులు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అంటే రాజాసింగ్ అవతల నుంచి అవతలకి నెట్టేద్దామని ప్లానా? లేదు అసలు బీజేపీకి ఎవడెట్టిపోతే మనకేందా, పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని బీజేపీ ఏమైనా అనుకుంటుందా? ఇటీవల మేకప్ మెన్ అంటూ విమర్శించిందట ఎవరిని? కిషన్ రెడ్డిని. మేకప్ వేసుకుంటాడని మేకప్ మెన్ అన్నాడట. తాజాగా చెవులున్నా వినిపించదు, నోరున్నా చెప్పరంటూ కౌంటర్ అట. రాజాసింగ్కు నోటీసులు అంటూ ప్రచారం, ఇకపైన చర్యలు తప్పవా? కమలం పార్టీలో మరో చిచ్చు మొదలైంది. రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టార్గెట్గా పరోక్ష విమర్శలు చేశారు. దీంతో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో పరోక్షంగా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఎవరి హెల్ప్ అడుగుతున్నారో వారికి చెవులున్నా వినబడవు, నోరున్నా చెప్పరంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మహానుభావులు ఎక్కడ హెల్ప్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ కమెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయినాయి. పెరిగిపోతున్న వ్యక్తిగత టార్గెట్. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు మారినాయి. నేతల మధ్య వ్యక్తిగత టార్గెట్ రోజురోజుకి ఎక్కువ అవుతున్నది. రాజాసింగ్ కొద్ది రోజుల నుంచి సొంత పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డిని మేకప్ మెన్ అంటూ పరోక్షంగా విమర్శించారు. అలాగే పార్టీలో టికెట్లు, టేబుళ్లు తుడిచే వారికి ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా బీజేపీలో కొందరు ఫాల్తుగాళ్ళు ఉన్నారని, వారి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఇంకో కామెంట్ చేసిండు. వీళ్ళంతా పార్టీ గెలుపు కోసం కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్తో కుమ్మక్కై వాళ్ళు గెలవడానికి ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు గెలిచిరు తప్ప పార్టీ గెలుపు కోసం వీళ్ళు ప్రయత్నం చేయలేదని. కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరు గ్రేటర్కు చెందిన కీలక నేతలే, ఇద్దరు పక్కా హిందుత్వవాదులే. అలాంటిది అంతా కలిసి వెళ్లే ధోరణితో కాకుండా ఇలా తమలో తాము విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కడంపై శ్రేణుల్లో నిరాశ అలుముకున్నది. హైకమాండ్ ఏం చేయబోతున్నది? సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ చేస్తున్న విమర్శల అంశం ఇప్పటికే హైకమాండ్ దృష్టికి చేరింది. ఆయనపైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. త్వరలోనే నోటీసులు ఇస్తామని చర్చ జరిగింది. ఈ అంశంపైన రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తనకు నోటీసులు కాదని, దమ్ముంటే సస్పెండ్ చేయాలి అని సవాల్ చేసిండు. అంతేకాకుండా తాను వెళ్లే ముందు ప్రతి ఒక్కరి బండారం బయట పెట్టే వెళ్తానంటూ హెచ్చరించారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టు చర్చ ఉన్నది. దీనిపై కేంద్ర మంత్రిని ప్రశ్నించినా అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. పార్టీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించి తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఏమైందో ఏడబడలేదో తెలియదు కానీ మొత్తానికైతే రాజాసింగ్ దుమ్మెత్తి పోస్తున్నాడు కిషన్ రెడ్డి మీద. కిషన్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు. ఆయనది ఎట్లుంటుంది అంతా? లాస్ట్కి మరి సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రాజాసింగ్కి ఏ ఆప్షన్ లేదు బేసిక్గా, వేరే ఏ పార్టీలోకి వెళ్ళడానికి ఆయనకున్న ఐడియాలజీకి దానికి ఏ పార్టీ ఆహ్వానించేది ఈయన కూడా వెళ్ళకపోవచ్చు. ఆయనకు ఓన్లీ బీజేపీని అవకాశం ఉన్న చోట కూడా ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఎంత అసంతృప్తిగా ఉన్నట్టు. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తున్నది? ఆయన్ని ఒక్కరిని కూడా ఆయన దగ్గరికి పంపే అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలే? పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలే?